చాలామంది ఏంటి మెల్లగా తేనెలాగా మాట్లాడితే పడిపోతారు, గరుగ్గా మాట్లాడే వాళ్ళంతా చెడ్డవాళ్ళు అనుకుంటారు కదా. కానీ అలాంటి వ్యక్తినైతే నేను ఎప్పుడూ చూడలేదు. అసలు లైఫ్లో మర్చిపోలేని ఒక పర్సన్ ఎవరైనా ఉన్నారు మా లైఫ్లో అంటే చాలామంది ఉన్నారు, అందులో వీళ్ళొక్కరు అన్నమాట. అసలు ఏంటి ఎందుకు అంటే చాలామంది చెప్తారు కదా, డోంట్ జడ్జ్ బై బుక్ బై ఇట్స్ కవర్ అని. అలా ఒక పర్సన్ గురించి మేము అనుకున్నాం అనమాట. నేను ఒక్కదాన్ని కాదు, నాకు అసలు తెలియదు కదా. నేను మా బావ అనుకున్నాం అన్నమాట. అసలు ఏంటి, ఎవరు ఆ పర్సన్, ఎందుకు అనుకున్నాము అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. అలాగే మీ లైఫ్ ఎవరైనా అలాంటి పర్సన్ ఉన్నారా, మీరు ఎప్పుడైనా ఉన్నారా పర్సన్స్ని చూసి అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. ఉన్నారా అన్నది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. ఇప్పుడైతే ఎవరా పర్సన్ అన్నది తెలుసుకుందాము. నమస్తే, నా పేరైతే హర్నిక. వెల్కమ్ టు హర్నిక వరల్డ్. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఏం జరిగింది ఎందుకు అన్నది ఇప్పుడు చెప్తాను. వీడియో 2019లో కోవిడ్ వచ్చింది కదా. 2019లోనే కదండి, 19 మార్చ్లో కోవిడ్ వచ్చింది కదా. అప్పుడైతే నేను మా చిన్న బాబు, మా బావ, మేము నలుగురం ఉండేవారు. ఎత్తేస్తారన్న విజన్లో నడలేదు, సఫిషియన్స్ లేదు. ఇంకా హైదరాబాద్లో అయితే అసలు ట్రావెలింగ్ అసలు ఏ పని లేదు కదా. అప్పుడు మా వాళ్ళందరూ, మా అత్తమ్మ వాళ్ళు, మా బావగారు వాళ్ళు నిజామాబాద్లో ఉంటారు కదా, అందరు ఇక్కడ వచ్చేయండి, ఏదో ఒక పని చేసుకోవచ్చు, ఇక్కడ కొంచెం పర్లేదు అని చెప్పారు. జూన్ 3, 2020లో 20లో మేము నిజామాబాద్ వెళ్ళిపోయాము. మళ్ళీ ఇంకా మాకు అక్కడ మేము సర్వే అవ్వలేకపోయాం. ఎందుకంటే బేసిక్కి నేనైతే ఇక్కడే అనమాట, ఎడ్యుకేషన్ ఉంది, పెరిగింది, ఫ్రెండ్స్, ప్రతిదీ ఇక్కడే. ఇంకా మనం బేసికలీ ఊర్లో సెటిల్ అవ్వాలి, కానీ ఇంకా లైఫ్ మూవ్ ఆన్ అవ్వాలన్నప్పుడు వెళ్ళాల్సిందే అన్నట్టు వెళ్ళాను. ఇష్టం లేదు కానీ వెళ్ళాను. కానీ అక్కడ కూడా మేము ఇంకా అవ్వలేకపోయాం. బావకి సర్కిల్ ఇక్కడ ఉంది, ఆయన ఏదైనా చేయాలంటే ఇక్కడ చేయగలడు. 6 months, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అసలు సఫర్ అయ్యాము. మళ్ళీ మేమే ఒక డెసిషన్ తీసుకున్నాం. ఇది లైఫ్లో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు సజెషన్స్ ఇస్తారు మన వాళ్ళు అని వినకూడదు. మీకు ఎక్కడ సర్కిల్ ఉంటే, ఎక్కడ సరౌండ్ అవ్వగలితే అక్కడే వెతుక్కోవాలి తప్ప, నేను చూసుకుంటా అన్న ఎవరు చూసుకోరు. ఎవరిని తప్పు పట్టట్లేదు అనమాట. ఎందుకంటే ఎవరి బిజీ షెడ్యూల్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. ఇంకా ఇది అవ్వదు, మనం మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వెళ్దాము అనుకున్నప్పుడు ఇంకా వెతుకుతుంటే బావకైతే ఒక 2 డ్యూటీస్ ఆఫర్ వచ్చింది. 21, 18 అప్పుడు. సరే ఇంకా ఇక్కడ వచ్చే అసలు నిజామాబాద్లో మీరు మా రెంటే 4000, మంత్లీ 4000 కూడా వచ్చేదే కాదు. ఇంకా ఇది కంటే అది బెటరు, మన ఏరియా మనకు అలవాటు అయింది కాబట్టి ఏదో ఒకలాగా చేసుకుందామని బాగా వచ్చి 10 days ఇక్కడ. అప్పుడు మా అబ్బాయి వాళ్ళు ఉండి ఇక్కడ, వాళ్ళ ఇంట్లో ఉండి 10 days జాబ్ చేస్తూ రూమ్ వెతికి ఇంకా మేము ఎగ్జాక్ట్లీ 2020 నవంబర్ 2020 18th రోజు నైట్ 3 o'clockకి 18th రోజు ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయాం. అంతకు ముందు చేసింది మేము ఆ రోజు ఇంకా అక్కడ డేట్ అయిపోయింది. సామాన్ అంతా షిఫ్ట్ చేసుకొని వచ్చి ఆ రోజు సామాన్ అంతా పైకి ఎక్కించుకొని ఆ రోజు గడిచిపోయిందనమాట. తర్వాత నవంబర్లో, ఇప్పుడు ఈ లైఫ్ మా లైఫ్ గురించి కాదు, ఆ పర్సన్ గురించి కదా మాట్లాడుకుంటున్నాం. మీరు బోరింగ్గా ఫీల్ అవ్వకండి. ఖచ్చితంగా ఇందులో ఏంటంటే మా గ్రాటిట్యూడ్ చూపిస్తాం, అసలు మేము ఎంత లక్కీ అన్నది చెప్పడానికి అన్నమాట. అలాంటి పర్సన్ నిజంగా ఉంటే మాత్రం ఎవరు వదలకూడదు అని. అయితే డిసెంబర్లో ఎక్కడైతే జాబ్ ఎక్కాడో బావ, వాళ్ళ పాపది మ్యారేజ్ అయ్యింది. అంటే నవంబర్లోనే ఎక్కాడు కదా, 1-2 monthsకి ఒకరి గురించి ఒకరికి తెలుసుకోవడం చాలా కష్టము. సార్ మాట మాత్రం చాలా కొంచెం గట్టిగా రూడ్గా ఉండేది అనమాట. బావేమో చాలా నెమ్మదస్తుడు, చాలా ఓపిక. అయితే మాట్లాడుతున్నప్పుడు అలా మ్యారేజ్ సిచ్యువేషన్, రేపు మ్యారేజ్ అంటే ముందు రోజు ఏదో జరిగింది, మరి ఏమైందో తెలియదు కానీ నాకు గుర్తుకులేదు. బేసిక్గా వచ్చేసాడు బావ. ఇంకా కేసు ఇచ్చి వచ్చేటప్పుడే సార్ రేపు వస్తున్నావా లేదా అని అడిగారు. అడిగితే వస్తాను అని చెప్పాడు బావ. ట్రాఫిక్ బైక్ పక్క కాపి ఫోన్ ఎత్తి వస్తున్నానని చెప్పి ఇంటికి వచ్చాక చాలామంది, ఇంకో విషయం చెప్తాను, చాలామంది ఏమంటారంటే ఎదుటి వాళ్ళు ఏమన్నా అంటే ఫీల్ అవ్వద్దు, నేను అసలు పట్టించుకోను, లైట్ తీసుకుంటాను. ఎంత లైట్ తీసుకునే వాళ్ళైనా 99% ఫీల్ అవుతారు, ఫీల్ అయ్యే వాళ్ళే ఉంటారు. కాకపోతే ఇందులో ఫీల్ అయి వెంటనే లీవ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది దాన్ని కొనసాగిస్తూ ఉంటారు కదా, ఇలా రబ్బర్ లాగా సాగిస్తూ ఉండడం వల్ల, అంతే తప్ప ఫీల్ అవ్వకుండా పర్సన్ అనే వాళ్ళే ఉండరనమాట. అలా ఉన్నప్పుడు బావ ఇంటికి వచ్చి చెప్పాడు, ఇలా అన్నారమ్మా అని. ఆయన కొంచెం ఫీల్ అవుతుంది. సరే మరి మానేద్దామా అంటే, రెంట్ కోవిడ్లో అసలు ఇది దొరకడమే గొప్ప అని ఫీల్ అయ్యామన్నమాట. అక్కడ నుంచే సర్వే అవ్వలేకొచ్చాం కదా.
సరే దొరికేదాకా చూద్దాము, ఇంకా కోవిడ్ కాబట్టి లాక్డౌన్, సెకండ్ కోవిడ్ అనమాట, సెకండ్ లాక్డౌన్ అవ్వట్లేదు. లాక్డౌన్ కాదు కానీ ఇంకా కంపెనీలో ఆఫీసర్స్ ఏమీ ప్రిఫర్ చేయలేదు, కొత్త వాళ్ళని ఎవరు తీసుకోవట్లేరు కదా. సరే అని ఏం చేద్దాం అనుకుని ఇంకా నడుద్దాంలే అనుకుని వెళ్ళాడు అనమాట. వెళ్తూ వెళ్తూ ట్రావెలింగ్లోనే బాగా తెలుస్తుంది. అంటే ఇంకొక సార్ ఉన్నారు, సార్కి నాన్న అనమాట, ఆయన దగ్గర ఒక మా అన్న డ్రైవరు, ఈ సార్కి మా హస్బెండ్ డ్రైవర్ అనమాట, ఇద్దరు డ్రైవర్స్ కదా. వెళ్ళినప్పుడు ఎలా కాదనుకుని ఇద్దరు డ్రైవర్స్ ఒక చోట కలిసినప్పుడు మాట్లాడుకుంటారు. ఇంకోటి ఏంటంటే బెస్ట్ పార్ట్, డ్యూటీలో పొద్దున బ్రేక్ఫాస్ట్ లంచ్ వాళ్ళే ప్రిఫర్ చేస్తారు, కంపెనీ పెడుతుంది అనమాట. మార్నింగ్ ఇంట్లో నుంచి 7కి 6:45 బయలుదేరేవాడు, 7:30 8 కల్లా కంపెనీలో ఉండాలి. బ్రేక్ఫాస్ట్ అక్కడే, లంచ్ అక్కడే, 8:30 to 7:30 మధ్యలో ట్రాఫిక్ని బట్టి ఇంటికి చేరిపోతాడు. అయితే సరే అనుకున్నాము. తర్వాత ఫస్ట్ ఎక్కడంటే అంటే ఇంకో డ్రైవర్ చాలా ఆయనని వాళ్ళ సొంత ఊరు నుంచి తెచ్చుకున్నారనమాట. వాళ్ళు చెప్పేవి ఉంటాయి కదా, మనకి ఫస్ట్ ఇంప్రెషన్ చూడగానే కరుస్తూ అలా చిన్న ఇష్యూ వచ్చింది. ఇంకా అలాగే దొరికేదాకా నెట్టుకొద్దాం అన్నట్టు చేస్తున్న టైంలో ఫస్ట్ వాళ్ళ ఫాదర్కి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు మీరు నమ్మరు, హరి నువ్వు వద్దు ఉండు, నేను ఫోన్ చేసినప్పుడే రా అని చెప్పాడు తెలుసా సార్. రియల్లీ తెలుసా అసలు ఎంత బాగా అనిపించింది. ఎందుకు వద్దన్నారు అంటే మాకు తెలియదు కదా, కోవిడ్ వచ్చిందని చెప్పలేదు సార్ నిజంగా. హరి నువ్వు వద్దులే, వాళ్ళ ఫాదర్కి వచ్చిందనమాట, వద్దు నువ్వు, నేను అవసరం ఉంటే నేను ఫోన్ చేస్తే అప్పుడు వద్దులే అని. ఎందుకు వద్దన్నారు అంటే వర్క్ లేదు కదా తీసేశారా, ఎందుకు వద్దన్నారు, ఇంకో డ్రైవర్ ఉన్నారు కదా ఆయన ఎంతో నడిపిస్తారా, ఇలా అనమాట. ఇంకొకటి మనకి నడవదు, అదొకటి ఎందుకు అనుకున్నాము. తర్వాత ఇంకో అన్న ఉన్నాడు కదా డ్రైవర్, ఆయనకు ఫోన్ చేస్తే సార్కి కోవిడ్ వచ్చింది. మళ్ళీ అన్నని పిలుచుకున్నారు, దానికి అన్న కూడా హర్ట్ అయ్యాడు అనుకోండి. అంటే జనరల్గా పట్టించుకోరు కదా, అన్నని రమ్మన్నారు అని. కాకపోతే అర్థమైంది ఏంటంటే ఆ టైంలో నేను కన్సీవ్గా ఉన్నాను, నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని సార్ ఆలోచించి వద్దన్నాడు. దట్స్ మోస్ట్ హ్యాపీయెస్ట్ తెలుసు అసలు. సొంత వాళ్ళు కూడా ఆలోచించలేరు అంతగానము. తర్వాత ప్రసాదం కూడా తిరుపతి వెళ్ళొస్తే ఇంకో అన్న ఉన్నాడు కదా, అన్న మాకు ఇవ్వడు అని చెప్పేవాడు, కానీ ఫుల్ లడ్లు మొత్తం తిరుపతి 2 లడ్లు ఇంటికి ఇచ్చి పంపించేవాడు ఎప్పుడు వెళ్ళినా. ఇంకొకటి సార్ వాళ్ళకి తోట ఉండేది, సీజనల్గా సమ్మర్ వస్తే మామిడి తోటకి వెళ్ళి హరి నీకేం కావాలో అవి తీసుకో, నువ్వే చెట్టు నుంచి తెంచుకో అని చెప్పి సార్ కొనిచ్చేవాడు సీజన్లీ మ్యాంగోస్. ఇంకా ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తర్వాత మళ్ళీ ఆఫీస్కి లాక్డౌన్ పెట్టి డ్రైవర్స్ వాళ్ళు ఎవరు నడిపిస్తారు. సార్ మా హస్బెండ్ని ప్రైవేట్గా పెట్టుకున్నారు, కంపెనీ నుంచి ఇచ్చే వాళ్ళకి ఐడి కార్డ్స్ ఉంటాయి, వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది, మా హస్బెండ్కి ఎంట్రీ లేదు. సో అప్పుడు సార్ వద్దు నువ్వు ఉండు, నేను అవసరమైతే పిలుస్తాను అని చెప్పాడు. కానీ వెళ్ళిపోతూ 10 days 15 days ఇంట్లోనే ఉన్నాడు బావ ఖాళీ. కానీ అక్కడ కూడా ఇంకా ఆయన వెళ్తున్నప్పుడు నన్ను తీసేస్తాడేమో అని ఒక థాట్ ఉండేది. అయినా సరే సార్ ఏమనలేడు. మళ్ళీ మా బావి సార్ ఫోన్ చేసి ఇట్లా ఇస్తున్నారంట కదా ఐడీస్ కొత్తవి, కంపెనీకి కాకపోయినా పర్సనల్ డ్రైవర్స్కి కూడా ఇస్తున్నారంట కదా, ఇట్లా పేపర్ స్లిప్ లాంటిది అని వాళ్ళ పద్ధతిలో ఏదో ఉంటే అడిగి అప్పుడు ఆయన తీసుకొని ఫ్రీగా ఎందుకు శాలరీ తీసుకోవడం అని వెళ్ళారు. ఇన్ని రోజులు ఇంట్లో అసలు మీరు నమ్మరు, మా సొంత వాళ్ళు కూడా మా పైన ఇంత కేర్ చూపించలేరు. ఎందుకంటే మేము ఆయన చూసినప్పుడు ఫస్ట్లో రూడ్గా ఉన్నాడు, ఇష్టం లేదు ఆయనకి అసలు కానీ పర్సన్ నిక్కచ్చిగా ఉన్నా ఎవరు ఏంటి అని కన్సర్న్ తెలుసు ఆయనకి. ఇంకోటి మనం ఎలా ప్రవర్తిస్తాం, మనం ఎలా మెదులుతాం అన్నదే అవతల వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కదా, వాళ్ళు దాన్ని బట్టి కూడా. సార్ దగ్గర ముందు ఒక డ్రైవర్ పనిచేశాడు, ఆయన కార్ నీట్గా ఉంచుకోకపోతుంటే, ఆయన డ్రెస్సింగ్ సెన్స్ నీట్గా ఉండకపోతుంది, కానీ బావ కార్ నీట్గా కడుగుతాడు, రోజు కడుక్కుంటాడు కార్. నేను గొప్ప చెప్తున్నానని కాదు, కానీ ఆయన బేసికలీ నమ్మేది ఏంటంటే ఆయన ఎంత నీట్గా ఉంటాడో దానికంటే కార్ ఎక్కడ నీట్గా ఉండాలి, ఎందుకంటే ఆయన ఫుడ్ పెడుతుంది అది. సో అది ఏదైనా సరే ఆయన ఏ డ్యూటీ అయినా కార్ నీట్గా పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరు ఇంప్రెస్ అయ్యేది ఫస్ట్ ఆ కార్ క్లీనింగ్ దగ్గరే. ఎవరు వాళ్ళు శాలరీ ఇస్తున్నాడా తక్కువ ఇస్తున్నాడు, వాళ్ళు సరిగ్గా బిహేవ్ చేస్తలే, వాళ్ళు ఎలా అయినా పోని ఆయన పని కార్ నీట్గా పెట్టుకుంటాడు. ఎందుకని సొంత కార్ కాదు కదా, నేను ఎన్నోసార్లు అని ఉంటాను, సొంతది కాదు, అవును కాదు, నేను ఎక్కానంటే అది నా బండి, అది నాకు అన్నం పెడుతుంది, నేను దాని మీదనే బతుకుతున్నా, అది నేను ఎంత నీట్గా ఉంటానో అది అంతే నీట్గా ఉండాలి అని ఎన్నిసార్లు చెప్తాడో. ఆయన అంత రెస్పెక్ట్ ఇస్తారు. సో దానివల్ల కూడా వాళ్ళ సార్కి బాగా నచ్చింది. తర్వాత ప్రతిదీ ఇలా జరుగుతున్న టైంలో నాకు డెలివరీ టైం దగ్గరకు వచ్చేసింది అనమాట. ఇక్కడ వి ఇంప్రెస్డ్ సార్. మేము బ్రతికున్నంత వరకు సార్ పేరు ఎప్పుడూ తలుస్తూనే ఉంటాం, తలవడం ఏంటి అసలు మర్చిపోయేదే లేదు. ఎందుకంటే డెలివరీ టైం దగ్గరకు వచ్చింది, డెలివరీ మొత్తంలో కోవిడ్ పీరియడ్ కాబట్టి ఎప్పుడు లీవ్ కావాలన్నా సరే వెళ్ళు అనేవాడు. ఆఫ్ డేస్ నుంచి నాకు ఎవరు లేరు, ఎవరు రాలేరు, ఎవరు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళలేరు.
నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలంటే బావి పిల్లల్ని వేసుకొని ఆయన బైక్ పైన కూర్చోబెట్టుకొని బయటకు నిల్చుంటే నేను లోపలికి వెళ్ళి చూయించుకొని బయటికి వచ్చి ముగ్గురం కలిసి ఇంటికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే కోవిడ్ పీరియడ్ కదా, పిల్లల్ని హాస్పిటల్స్ లోపలికి అలౌ చేయరు. మరి ఎవరి దగ్గర వదిలేస్తాం? ఎవరి దగ్గర వదిలేనికి ఎవరు లేరు, ఎవరు చూడరు. నేను అలా ఎవరిని నమ్మను, ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయను కూడా. సో మేమిద్దరమే స్ట్రగుల్ పడ్డాం, చూసుకునే వాళ్ళు చూపించుకొని వచ్చేటప్పుడు కొంచెం 12 అయ్యేది, కొంచెం 1 అయ్యేది, కొంచెం 2. సరే అయిపోయింది రానా అంటే వదిలే హరి, ఇంట్లో అవసరాన్ని బట్టి రమ్మన్న రోజులు ఉన్నాయి. ఇలా అంతా అయ్యాక డెలివరీ టైం దగ్గరకు వచ్చేసింది. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాం, వాళ్ళు చెప్పారు రేపు డెలివరీ అని. రాగానే సార్ రేపు డెలివరీ అంటున్నారు అని చెప్పిండు. సరే హరి అని చెప్పి వెంటనే శాలరీ వేసేసాడు. ఇంకా సార్ అయితే 10th అట్లా ఇస్తారు, డెలివరీ అన్నారు కాబట్టి ముందే 28th రోజు శాలరీ వేసేసాడు. అనగానే అర్థం చేసుకోవడం ఇక్కడ ఏంటమ్మా ఏం ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వలే కదా అని అనగానే అవసరం పడతాయి అని అనుకొని వేయటం వేరు కదా. అలా మంది అసలు రానేలేరు, చూడనేలేరు, ఎంతోమంది ఉన్నారు అలా. అదంతా వదిలేస్తే ఇక్కడ ఇది మాత్రమే చెప్తున్నా. వేసాడు, అడ్మిట్ అయ్యాను. బావ ఈవినింగ్ రమ్మన్నారు, నెక్స్ట్ డే ఈవినింగ్ రమ్మన్నారు. వెళ్ళాను. బావ నన్ను అక్కడే వదిలేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాడు పిల్లల దగ్గర. ఆ రోజు నైట్ అంతా నేనే స్టే చేసే హాస్పిటల్లో. ఇదంతా మళ్ళీ వేరేది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నా ప్రెగ్నెన్సీ స్టోరీ గురించి తెలుసుకోవాలని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. తర్వాతకి డెలివరీ అయ్యింది. ఇంకా ఇక్కడ మేజర్ ఇష్యూ చిన్న ఇంకా అయ్యాయి అన్నమాట. ఇంకా అప్పుడు లిటరలీ ఏం చేయాలో తోచలే. పాపని హాస్పిటల్ చూపిస్తున్న తరుణంలో హాస్పిటల్లో డాక్టర్, సార్ వాళ్ళ బావ, వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అనమాట. అయితే మేము వెళ్ళేటప్పుడు చూపించుకోలే. తర్వాతకి సార్ బావగారి సార్కి చెప్పారు ఇలా మీ డ్రైవర్ వచ్చారు అని. అప్పుడు ఏం హరి ఇలా వెళ్ళావంట అన్నప్పుడు అవును సార్ అరుణ్ సార్ దగ్గరికి వెళ్ళాను అని చెప్పినప్పుడు సరే నేను మాట్లాడతానులే అన్నాడు. మాట్లాడి మేము హాస్పిటల్లో మా ఫైల్ ఉండదు, మా రిజిస్టర్ ఉండదు, మా నేమ్ ఉండదు, ఫైల్లో ఏముండదు సిస్టంలో. సరే ఫోన్ చేస్తాడు, అరుణ్ ఇవాళ హరి వస్తున్నాడు, ఎన్ని గంటలకు రమ్మంటావు, ఎన్ని గంటలకు పోతామన్నది సరే చెప్పేవాడు. ఆ రోజు లీవ్ ఇచ్చేవాడు. మాకు ఒకవేళ లేట్ అయితే హరి ఎక్కడున్నావు, అరుణ్ వెయిట్ చేస్తుందని కాల్ చేసేవాడు. ఇప్పుడు పట్టి వేయించుకొని వస్తాం, మార్నింగ్ వెళ్ళి వేయించుకుంటామా, దారిలోనే ఊడిపోయేది పట్టి. మా అమ్మాయిది పట్టి ఊడిపోయిందంటే మళ్ళీ సరే ఫోన్ చేసి అరుణ్ మళ్ళీ ఇట్లా అంటే మళ్ళీ సార్ రమ్మంటే మేము మళ్ళీ వెళ్ళి వేయించుకునేవాళ్ళం. 2 years పాటు మాకు సార్ అసిస్టెంటో మేమే సార్ కింద పనిచేసామో తెలియకుండా సార్ మాకు కావాలన్న ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల ఒక్కరోజు నో ఏంటిది అని క్వశ్చన్ చేయకుండా చాలా హెల్ప్ చేశారు. నిజంగా సార్ మా సొంత వాళ్ళు కూడా మాకు ఎవ్వరు అసలు తలుచుకుంటే, నేను మిమ్మల్ని చూడలేదు, ప్రొఫైల్లో చూశాను, చాలా హ్యాపీగా ఉంది తెలుసా. అసలు మీ వల్లే పాప ఉంది తను సొంతంగా ఉంది అంటే ఇదేది వీడియో ముందు ఏడవాలని కాదు, ఒక రకమైన ఆనంద భాష్మాలు. ఇది బాధ కాదు, హ్యాపీనెస్. సార్ ఉన్నారు కాబట్టే పాప ఉంది, పాప తను సొంతంగా ఉంది. ఎంతమంది తెలుసా మా సొంత వాళ్ళే మమ్మల్ని చాలా వెక్కిరిచ్చి పాపని ఇన్సల్ట్ చేసేసారు, కానీ సార్ చాలా హెల్ప్ చేశారు. ఎవరు రాలే, నా డెలివరీ అయినప్పుడు అది ఎవరు రాలే. సార్ అంటున్నా కదా, సార్ పేరు మహేష్ సార్, మహేష్ రాజు సార్. సార్ నిజంగా మీరు మా పాలిట దేవుడు సార్. ఇంకోటి ఈ సార్ అయితే లైఫ్ లాంగ్ గుర్తుంటారు. మేము బేసికలీ నేను కానీ బావ కానీ చిన్న హెల్ప్ చేసిన వాళ్ళని కూడా ఎవరిని మర్చిపోం. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మా లైఫ్లో. కానీ నా పాప ఉంది అంటే పాపని చూస్తే చాలు సారే గుర్తొస్తారు. పాప సార్ అంతే, ఇంకో లేదు. అరుణ్ సార్ కూడా చాలా కష్టపడ్డారు. సార్కి కూడా చాలా థ్యాంక్ యూ అసలు. ఎందుకంటే సార్కి కూడా మేము చాలా థ్యాంక్ యూ చెప్పామనుకోండి, కానీ సార్ తీసుకొని ఏముంది హరి అందులో, ఏం లేదు, నా వల్ల అయింది చేశాను, నేను కాకపోతే ఇంకొకరు చేస్తున్నాను, చాలా నార్మల్గా రియాక్ట్ అవ్వాలి. అదే చెప్తున్నా. ఎందుకంటే ముందు చూసినప్పుడు చాలా గర్వంగా మీరు అనుకోవచ్చు ఏంటి ఇవన్నీ చేసినందుకు పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చిందని. కాదు, చూస్తూ చెప్పాను కదా, కోవిడ్లో వాళ్ళ ఫాదర్కి కోవిడ్ వచ్చినా, ప్రసాదం ఇచ్చినా, ఫ్రూట్స్ ఇచ్చినా తెలుసుకుంటూ మా పాప దగ్గరికి వచ్చేసరికి దేవుడు అదా కదా, దేవుడు స్వయంగా రాకుండా వేరే మనిషి రూపంలో వస్తాడని మా విషయంలో, నా చిటితల్లి విషయంలో మహేష్ సార్ రూపంలోనే వచ్చిండు దేవుడు అంటే మహేష్ సారే. సార్ మీకు నిజంగా చాలా థ్యాంక్ యూ. తెలియకుండానే తెలుసా, ఇంతసేపు మీ గురించి మాట్లాడితే తెలియకుండానే ఒక రకమైన హ్యాపీనెస్, మీరు నిజంగా మా లైఫ్లో దేవుడు అని గుర్తొచ్చేస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు మించి మీ గురించి చెప్పేది ఏమీ లేదు. మీరు చాలా రోజులు హ్యాపీగా, ఆనందంగా, సుఖంగా ఉండాలి. సార్ చాలా పెద్దవారు, 60-70 years ఉండే ఆయనకి ఎప్పుడు అంటే
చాలా ఇంక ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా, ఆయన దగ్గర అయితే మేము కొన్ని బడ్జెట్ ఇష్యూస్ వల్ల సార్ కంపెనీలో రిటైర్ అయిపోవడం వల్ల ఇప్పుడు ఆయన దగ్గర జాబ్ చేయట్లేం. జాబ్ అయితే బాగా షిఫ్ట్ అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. కానీ మేము ఎక్కడున్నా మేము ఉన్నన్ని రోజులు మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ లైఫ్లో ఎవరైనా ఇలా రాంగ్గా చూసి స్ట్రేట్ అంటే మంచి వాళ్ళని తెలిసిన వాళ్ళు కనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నది కామెంట్ చేయండి. నా వీడియోలో ఏదైనా సోదిలాగా అనిపిస్తే క్షమించండి. ఇదైతే నా హార్ట్ఫుల్గా చెప్పిన స్టోరీ అన్నమాట. నేను హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నా. మహేష్ సార్, మీ తర్వాత అరుణ్ సార్, తర్వాత సార్ పేరు మర్చిపోయాను. ఇంకో సార్ ఉన్నారు, రాహుల్ సార్ మీరు కూడా ఎంత తెలుసా అంటే అరుణ్ సార్ తర్వాతకి అరుణ్ సార్ కింద అసిస్టెంట్స్ ఉంటే వాళ్ళతో చేయించినా కూడా ఆ సార్ అంతా చేసేవాళ్ళు కాదు, సింపుల్గా వేసి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ రాహుల్ సార్ మీరైతే నిజంగా చాలా థ్యాంక్ యూ. మీకు కూడా పాపని 14 months బేబీ ఆడిపిస్తూ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు, పాపని ఏడుస్తూ మాట్లాడిస్తూ నవ్విపిస్తూ కూడా చాలా కేర్గా, చాలా ఒక డాక్టర్ అంటే ఎలా ఉండాలో అలా నీట్గా ట్రీట్ చేశారు నా కూతుర్ని. చాలా థ్యాంక్ యూ సార్. మీ అందరికీ మేము లైఫ్లో మీ హెల్ప్ తీర్చుకోలేని ఇది, అసలు మేము తీర్చుకోలేము కూడా. తప్పకుండా మా వల్ల అయినంత వరకు మేము కూడా ఎవరికైనా సహాయపడగలిగితే పడతాం. మీ ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ రోజుకైతే వీడియో ఇంతే. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్.